అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల కోసం రష్యా మళ్లీ అమెరికా డాలర్ల వైపు మొగ్గు చూపుతోందని ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పసిడి మార్కెట్లలో భారీ మార్పులు రాబోతున్నాయని తెలుస్తోంది. అమెరికాతో తిరిగి ఆర్థిక భాగస్వామ్యం నెలకొల్పుకునేందుకు క్రెమ్లిన్ ఒక రహస్య ప్రణాళికను సిద్ధం చేసినట్లు బ్లూంబర్గ్ కథనం వెల్లడించింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత డాలర్కు దూరంగా ఉన్న రష్యా ఇప్పుడు మళ్లీ డాలర్ల సెటిల్మెంట్కు సిద్ధపడ్డం ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించడంతో బంగారంలో పెట్టుబడులు పెట్టిన వారు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. గత నెలలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రికార్డు స్థాయిలో 1,80,779కి చేరగా తాజా పరిణామాల నేపథ్యంలో అది 1,56,200కు పడిపోయింది. రష్యా గనక అధికారికంగా డాలర్ల వాడకాన్ని పునరుద్ధరిస్తే సురక్షిత నిధిగా భావించే బంగారం విలువ మరింత కుప్పకూలే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోల్డ్ ఈటీఎఫ్ల్లో భారీగా అమ్మకాలు జరిగితే వచ్చే ఏడాది చివరి నాటికి తులం బంగారం ధర ₹1,00,000 దిగువకు వచ్చే అవకాశం ఉందని పేస్ 360 చీఫ్ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ అమిత్ గోయల్ అంచనా వేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర $3,000 మార్కు కంటే కిందకు పడిపోవచ్చని ఆయన విశ్లేషించారు. అయితే ఈ సంచలన వార్తలపై ఇప్పటివరకు రష్యా ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు డాలర్ల చెల్లింపులపై తమ సెంట్రల్ బ్యాంక్ ఎటువంటి చర్చలు జరపడం లేదని రష్యా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ వెల్లడించినట్లు తెలుస్తోంది. బ్లూంబర్గ్ కథనం రష్యా అంతర్గత పరిణామాల మధ్య స్పష్టత లేనప్పటికీ మార్కెట్ మాత్రం తీవ్ర అస్థిరతకు గురవుతోంది. ఒకవేళ రష్యా అమెరికా మధ్య ఆర్థిక సంబంధాలు మెరుగుపడితే అది కేవలం పసిడి ధరలపైనే కాకుండా అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లపై కూడా దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది.